కరెంట్ అఫైర్స్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్లకు, సుమారు 356 లక్షల కోట్లు చేరుకుందని, మన ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే 4.187 బిలియన్ డాలర్లు, సుమారు 35,600 కోట్లు అధికంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ పేర్కొన్న అంచనా గణాంకాలను ఆయన వెల్లడించారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాతి స్థానంలో మనదేశం ఉందని వివరించారు. జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణం సాధించింది. 2025 మే 26న జూల్, జర్మనీలో జరిగిన ఫైనల్లో తేజస్విని 31 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలవగా, తటస్థ అథ్లెట్ అలీనా రజతం గెలుచుకుంది. హంగేరీకి చెందిన మరియం జాకో కాంస్య పతకం సాధించింది. బియ్యం ఉత్పత్తిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ దేశంలోనే ముందుందని రాష్ట్ర ఆర్థ, గణాంక శాఖ నివేదిక తెలిపింది. 2023-2024లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ 2024-2025లో ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకుముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు నివేదిక వివరించింది. తృణ, చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు, కందులు 1.99 లక్షల టన్నులు, శనగ 1.10 లక్షల టన్నులు, మినుములు 43,570, పెసలు 24,170, నూనెగింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లు వివరించింది. భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్కు 2025 మే 26 నాటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి. కార్గిల్లో పాకిస్థాన్ చొరబాటుదారులను తరిమి కొట్టడానికి భారత్ దీన్ని చేపట్టింది. భారత్-పాక్ మధ్య మే 1999 నుంచి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. నాడు భారత సైన్యానికి మద్దతుగా మే 1999 26న భారత వాయుసేన రంగంలోకి దిగింది. 47 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించి కార్గిల్ నుంచి పాకిస్థాన్ సైనికులను, ఉగ్రవాదులను తరిమికొట్టింది.